ఒకప్పుడు మోకాలు నొప్పులు అంటే ఒక 50 ఏళ్ళు దాటాకో, 60 ఏళ్ళు దాటాకో వచ్చేవి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు బట్టి, మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి 35 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా మోకాలు నొప్పులొచ్చేస్తున్నాయి. మరి మనకి మోకాలు నొప్పులొచ్చినందుకు ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలున్నాయో మనతో పాటు చిట్టివోట్ల మధుసూదన్ శర్మ గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తేనండి. నమస్తే అమ్మా. ఈ మోకాలు నొప్పులకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది? మీరు ఏం చిట్కాలు చెప్పబోతున్నారు? చాలా చాలా చికిత్సలున్నాయమ్మా. హ్మ్. నిజంగా మీరు అన్నట్లు మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ మధ్య కాలంలో విపరీతంగా చిన్న వయసు నుంచే మొదలవుతుంది. అవును. దీనివల్ల వాళ్ళు జీవితాంతం కూడా పాపం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ రకరకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత విపరీతంగా మింగేసేసి తాత్కాలికంగా ఆ సమస్యలు తగ్గిపోయినప్పటికీ హ్మ్. అనేక రకాలైన కొత్త కొత్త ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవును సార్. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క వైద్య విధానాలపైన మరి ఇలాంటి వాటిపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే మెండైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఓకే. ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి, అందరూ సులభంగా తయారు చేసుకోదగ్గ ఔషధమైనటువంటి ఒక ఔషధాన్ని గురించి ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం చెప్తాను. ఓకే సార్. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలను కలిపేసి ఒక పౌడర్ లాగా తయారు చేసుకొని ఔషధంగా వాడుకోవాలి. ఓకే. ఎలాగంటే మొట్టమొదటిది కరక్కాయ చూర్ణం తీసుకోవాలమ్మా. కరక్కాయ చూర్ణం. కరక్కాయ అనేసరికి కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారమ్మా. సో కరక్కాయ మన ఇంట్లో ఉంటే కన్నతల్లి మన ఇంట్లో ఉండి మనల్ని సదా కాపాడుతూ మనల్ని పరిరక్షిస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే కరక్కాయకు అంత ప్రాశస్త్య నొసగి మన పూర్వీకులు కరక్కాయను ఇంచుమించు అన్ని ఔషధాలు కూడా చేర్చడం జరిగిందమ్మా. కాబట్టి అంత ప్రశస్తమైనటువంటి ఔషధము కరక్కాయ. ఇలాంటి కరక్కాయలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. ఈ యొక్క కరక్కాయలను తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు ఉంటాయమ్మా. ఆ విత్తనాలను తొలగించేసేసి పై పెచ్చులని 1 లేదా 2 రోజులు ఎండలో ఎండించేసేసి తర్వాత వేయించి కాస్త జస్ట్ కొంచెం వేడి తగిలేటట్టు వేయించి కాస్త వేడి చేసేసి చూర్ణంలాగా చేసేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సో కరక్కాయ చూర్ణం 50 గ్రాములు. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే కరక్కాయలో అనేక రకాలైనటువంటి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఉదాహరణకి ఈ యొక్క కరక్కాయలో అరబినోగెలాక్టాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియని తగ్గించేసేసి ఇన్ఫ్లమేషన్ లేకుండా చేసేటువంటి గుణము అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలకు ఉంటాయమ్మా. ఈ కరక్కాయను మనం వాడుకోవడం వల్ల ఇందులో అరబినోగెలాక్టాన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. మోకాళ్ళ నొప్పుల సమస్య వస్తుందంటే సర్వసాధారణంగా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్లనే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగానే ఆ భాగంలో మోకాళ్ళ భాగంలో TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, మంట, బాధ, సలుపు, అసౌకర్యం ఇన్ని కలుగుతుంటాయి. సో ఈ వీటినన్నింటిని తగ్గించేందుకు ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ కరక్కాయలు ఉన్నవి కాబట్టి చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకే కన్నతల్లిలా కాపాడుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగిందమ్మా. ఈ యొక్క కరక్కాయ చూర్ణాన్ని మనకు 50 గ్రాములు తీసుకోవాలి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా ఉందమ్మా. విటమిన్ సి కూడా. సో విటమిన్ సి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా తరచుగా తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల ఈ విటమిన్ సి యొక్క ప్రభావం చేత త్వరగా ఎముకల ఈ కీళ్ల భాగంలో అరుగుదల లేకుండా కూడా ఎగ్జాక్ట్లీ త్వరగా అరగకుండా కూడా ఈ యొక్క పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ కరక్కాయ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకున్నట్లయితే రెండవ పదార్థంగా వాము. దీన్నే ఓమం అనేటువంటి పేరుతోనూ అజవాయిన్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తుంటారు. సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థం. అదేవిధంగా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలు, పచారీ కొట్లలో, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రతి చోట దొరుకుతుందమ్మా. మనసుంటే మార్గం ఉందమ్మా. సో ఆ యొక్క సమస్య నుంచి తగ్గించుకోవాలంటే మంచిగా మనసు పెట్టుకొని ఇలాంటి ఔషధాలు తయారు చేసుకుంటే ఇంతకుముందే చెప్పినట్టు క్షేమదాయకంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే మనం బయటపడవచ్చు. ఆయుర్వేదం ప్రత్యేకత అది. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. సో ఈ యొక్క వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు ఒక వాము చూర్ణాన్ని కూడా కలుపుకోవాలి. వాములో కూడా ఈ థైమాలు, కార్వకాలు, ఫ్లావనాయిడ్స్, ఈ శాపనెన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. చాలా బాగా పనిచేస్తాయి. ఇంకోటి ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో షుగర్ ఉంటుంది. వయస్సు వచ్చే కొద్దమ్మా, కొంతమందికి చిన్న వయసులోనే వస్తుంది.
అదే విధంగా వెయిట్ కూడా ఎక్కువ ఉంటారు అమ్మా. సో ఇప్పుడు మనం ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల కరక్కాయ విషయంలో కానివ్వండి, తర్వాత ఈ వాము విషయంలో కానీ ఇవి మరి మోకాళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచేందుకు, అదేవిధంగా మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ తగ్గించేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. అందుకే నేను మొదట్లోనే చెప్పాను కదా, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ వల్ల. మనం ఒక్క పర్పస్ కి మెడిసిన్ వాడినా మరొకటి కూడా లోపల ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా రెక్టిఫై చేస్తుంది, అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే. సో ఈ యొక్క వాము చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. మూడవ పదార్థంగా శొంఠి, శోధించే శొంఠి, శోధించేస్తుందమ్మా. సో డ్రై జింజర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో అల్లాన్ని కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఎండించేసి తయారు చేసినటువంటి ఈ యొక్క ఔషధం ఏదైతే ఉందో దీన్ని శొంఠి అంటారమ్మా. శోధించేటువంటి శొంఠి. మహౌషధి అనేటువంటి పేరు ఉందమ్మా. ఔషధాల్లో కూడా మహా ఔషధం అనమాట ఇది. అంటే అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రసాయన శక్తి, రసాయన ఔషధాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసాదించడం జరిగిందమ్మా. ఈ యొక్క శొంఠి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ కొమ్ములను దంచినా ఈజీగా పౌడర్ అయిపోతుంది, లేదా మిక్సీలో వేసేసుకున్నా ఈజీగా పౌడర్ అయిపోతుంది. శొంఠిని చిన్న చిన్న కొమ్ములుగా చేసేసి, లేకపోతే ఇలాంటి శొంఠి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు, అదేవిధంగా శాలిసిలిక్ యాసిడ్, కుర్కుమిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ మరి నొప్పులు తగ్గేందుకు శాలిసైలైట్స్ వాడుతుంటారు ఆధునిక వైద్య విధానం. ప్రకృతి మాత ఇందులోనే అలాంటి శాలిసైడ్స్ నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ శాలిసైడ్స్ ఉన్నటువంటి ఈ యొక్క శొంఠిని వాడుకోవడం వల్ల మన దేహంలో జీర్ణం అయిన తర్వాత ఆ యొక్క ప్రభావం చేత నొప్పులు తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరం కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఈ 3 పదార్థాలు కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఒక 50 ml లేదా 100 ml గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. లేదంటే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా. సో ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇది 1 month కు సరిపోతుంది. సో మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకుని వాడుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్ గా ఈ పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్షేమదాయకంగా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఔషధాలు, రసాయన తత్వాలు, రసాయనాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. అవును సార్, చాలా బాగా చెప్పారు. మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. అలాంటి వారందరికీ ఆయుర్వేదంలో మంచి టిప్పుని మనకి సార్ అందించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.